హాయ్ గాయ్స్! ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఇది డిసెంబర్ 8థ్ వ్లాగ్ అనమాట. నీలు బర్త్‌డే. కానీ నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. నీలు బర్త్‌డే కానివ్వండి, నా బర్త్‌డే కానివ్వండి, మా మ్యారేజ్ డే కానివ్వండి, వీ వీటి మీద ఇంట్రెస్ట్ మొత్తం పోయిందనమాట ఇద్దరికీ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Neelu. Appa. హ్యాపీ బర్త్డే యూ. కట్వండి నీళ్ళు. Come, let's cut it. I'm looking like a little yeah, like it. ఇయర్ మొత్తానికి ఒకే రోజు మాకు ఎక్సైటెడ్గా ఉంటుంది. ఆ రోజు కోసమే కొంచెం కొద్దో గొప్ప ప్లాన్ చేస్తాము. అది కృప బర్త్డే. ఇంకా మిగిలిన రోజులన్నీ ఎట్లా తయారైనాయంటే దే ఆర్ జస్ట్ అనదర్ డే ఇన్ అ క్యాలెండర్ లాగా. సెలబ్రేట్ చేసుకోవడం అది ఐ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్. ఐ డోంట్ నో సమ్హౌ కృప పుట్టినప్పటి నుంచి మాకు సెల్ఫ్ మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఐ డోంట్ సే దిస్ ఈస్ సంథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, వీ డోంట్ నో. బట్ రైట్ నౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దిస్ అండ్ ఇట్స్ ఓకే. మనం వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో అన్నట్టు. సో మెక్డీకి వెళ్దాము అని డిసైడ్ అయ్యాను అనమాట. ఆ రోజు కృప కజిన్ కూడా వచ్చింది, అక్షయ, హూ ఇస్ ది మోస్ట్ ఫేవరెట్ కజిన్ ఫర్ కృప. సో ఐ లవ్ దేర్ బాండింగ్. వాళ్ళిద్దరిని చూడడం, వాళ్ళిద్దరు ఆట ఆడుకోవడం, సో ఎవ్రీథింగ్ సీమ్స్ సో మ్యాజికల్ టు మీ. అందుకని చెప్పి అక్షయ, సో కజిన్ వాళ్ళ ఇల్లు దూరం అయినా కూడా నేను ఖచ్చితంగా వెళ్ళి పిలుచుకొస్తాను అనమాట. ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు, వీలైనంత వరకు ఐ డెఫినెట్లీ మేక్ షూర్ దట్ దే బోత్ హ్యావ్ సమ్ గుడ్ టైమ్. సో ఇక్కడ మెక్డీలో ఆ రోజు టాటూస్, టెంపరరీ టాటూస్ వేస్తున్నారు. సో కృప అండ్ అక్షయ దే వర్ సో ఎక్సైటెడ్ అనమాట. సో అందుకని చెప్పే కృపకి వేయించాను. దాని తర్వాత అక్షయ షీ సో 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 ఫాండ్ ఆఫ్ క్యాట్స్. ఎంత ఫాండ్ ఆఫ్ అంటే రియలీ ఐ కెనాట్ ఇమాజిన్. సో తను అయితే 2 చేతులకి క్యాట్స్ వేయించుకుంది. కృప అయితే దీస్ డేస్ షీ ఈజ్ ఇంటూ లేడీ బగ్ అనమాట. మిరాక్యులస్ లేడీ బగ్ అనే ఒక సూపర్ హీరో మూవీ ఉంది. ఈమె ప్రస్తుతం కృప అయితే షీ ఫీల్స్ హర్ సెల్ఫ్ యాజ్ అ లేడీ బగ్. సో దానిలో క్యారెక్టర్స్ వేసుకుంది చేతిలో. అండ్ కృప అక్షయ్ ఏం చేస్తే అది ఇమిటేట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే నా కూతురికి పెద్దగా క్రియేటివిటీ అంత లేదు. పక్కన వాళ్ళు ఏం చేస్తే వాటిని చూసి కాపీ కొట్టేస్తుంది. సో షీ ఈజ్ లైక్ దట్ అండ్ ఇట్స్ ఓకే. అందరూ డిఫరెంట్గా ఉంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ ద వే దే ఆర్. సో రైట్ నౌ షీ ఈజ్ దట్ వే. అండ్ ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేశారు రోజు మెక్డీలో. వాళ్ళు ఏం పెద్దగా తిన్నది ఏం లేదు, ఎంజాయ్ చేసింది మాత్రం టాప్స్ అనమాట. టాప్ ఫ్లోర్ దాకా వినిపిస్తుంది అంటారు కదా, గోల, అంత ఎంజాయ్ చేశారు. ఐ వాజ్ ఆల్సో సో హ్యాపీ టు సీ దెమ్ బోత్ ఎంజాయింగ్. వీళ్ళిద్దరు టాటూస్ చూసి మా ఆయనకు టాటూ వేసుకోవాలనిపించింది. సో హీ వాజ్ ఆల్సో ఇన్ టు దిస్ థింగ్ అనమాట, టాటూ. సో నీళ్ళు కూడా వేయించుకున్నాడు. ఐ థింక్ ఫర్ సమ్ క్యారెక్టర్ హీ లైక్స్ ఏదో క్యారెక్టర్, ఐ డోంట్ నో, దాని పేరు మర్చిపోయాను. సో హీ ఈజ్ ఆల్సో ఇన్ టు దిస్. చిన్న పిల్లోడ్లాగా ఏంటి నీళ్ళు అంటే, లేదు నేను వేయించుకుంటాను అన్నాడు. సమ్హౌ రాగానే మొత్తం కడిగేసుకున్నాడు అనమాట. ఎందుకో ఇచ్చి ఫీల్ వచ్చింది అని చెప్పాడు. సో ఇంటికి రాగానే హీ జస్ట్ రిమూవ్ ద టాటూ. కానీ వీ ఆల్ హ్యాడ్ అ వెరీ వెరీ గ్రేట్ టైం. మా కోసం కాదు, పిల్లల్ని చూస్తూ వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. ఓకే, బాయ్.